మీ అందరికీ వందనాలు. మొదటిసారిగా నేను చెప్పేదేంటంటే బ్రదర్‌కి నేను మొదటిసారిగా నేనేం చెప్పానంటే మా కొరకు అందరూ ప్రార్థన చేస్తారు గానీ, నాకు తెలిసిన మాకు దగ్గరలో ఉన్న మాత్రం విజయ్ బ్రదర్‌కి నేను కృతజ్ఞతాస్తుతులు ఫస్ట్ నేను వందనాలు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మా కోసము ప్రేయర్ చేస్తారు. మా కుటుంబ సభ్యులు గానీ, మేము ఇదివరకు వెళ్ళే చర్చి పాస్టర్లు గానీ అందరూ చాలామంది ప్రేయర్ చేస్తారు. మాకు దగ్గరలో ఉండి మా విజయ్ బ్రదర్ మా కోసం ప్రత్యేకంగా గృహానికొచ్చి ప్రేయర్ చేస్తారు. మేము మా సమస్యలన్నీ చెప్పుకునే వాళ్ళము. బ్రదర్ ఇది ఉంది పరిస్థితి, మా కొరకు ప్రార్థన చేయండి. అక్క మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తామని అంటారు. ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే నేను చాలాసార్లు నా గొప్ప సాక్ష్యాలని నేను నా భర్త మేమిద్దరం అనుకుంటాం. ఏంటంటే ఈ ఉన్న ఊర్లో అందరూ ఉన్నా కానీ ఒంటరి వాళ్ళుగా జీవిస్తున్నాం మేమైతే. కష్ట సుఖాలు ఇద్దరం ఉన్నా కానీ ఇద్దరం ఎదుటిగా కూర్చొని బాధపడతాం చాలాసార్లు. దేవుడికి మనం దూరంగా ఉన్నాము, కానీ దేవుడు మన పట్ల చాలా కార్యాలు చేశాడు, మనం ఇది సాక్ష్యం చెప్పుకోవాలి అని నా భర్తకు నేను చెప్తాను. నా భర్త కూడా రావాలి, ఇంకా ప్రార్థనలోకి వచ్చి ఆయనే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్పాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా పట్ల దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడు. అవి సాక్ష్యం చెప్పుకుంటేనే మంచిదని నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాను కూడా. అసలు ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే నేను ఇక్కడ నించున్నాను అంటే కూడా అది దేవుడు నన్ను ఈరోజు నిలబెట్టాడు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అని కూడా అది దేవుడు ఇచ్చిన నాకు ఈ జీవితం. ఎందుకంటే మాకు ఒక 6 నెలల క్రిందట మా బైక్ పోయింది. విజయ్ బ్రదర్కి చెప్పాము, ప్రేయర్ చేశారు. అక్క దొరుకుతుంది, మీకోసం మేము చాలా ప్రేయర్ చేస్తున్నాము అని చెప్పారు. మాకు దగ్గరకు వచ్చి మా ప్రేయర్ చేసి వెళ్ళారు. అయితే నిన్న ఒక 2 డేస్ బ్యాక్ బైక్ దొరికింది. బ్రదర్కి కూడా మా హస్బెండ్ డ్యూటీలో నుంచి నేను విజయ్ బ్రదర్కి చెప్పలేదు, విజయ్ బ్రదర్కి నేను చెప్పాలి అని కూడా ఫోన్ చేశాను చెప్పారు. అది ఏమైందంటే ఇక్కడ నుంచి కనీసం ఒక 150 కిలోమీటర్ల దూరంలో దొరికింది మాకు. మనకి ఇక్కడ హైదరాబాద్లో పోయిన బండి అక్కడ ఎక్కడో తెలీదు, పోలీస్ వాళ్ళు ఎవరో మనకు తెలీదు. వాళ్ళు ఎవరో మనకి మా బైక్ మీద నెంబర్ ప్లేట్ లేదు, మా పేర్లు లేవు, నెంబర్లు లేవు, ఏమీ లేవు. కానీ మా నెంబర్కి ఫోన్ చేసి మీ బైక్ దొరికింది అని చెప్పి పోలీస్ వాళ్ళు ఎక్కడో అడవి ప్రాంతం అది, అక్కడ 150 కిలోమీటర్ల దూరంలో దొరికింది. అది మేము ఎలా నిజమా, అక్కడికి వెళ్తే మనల్ని ఎంత డిమాండ్ చేస్తారో, మన బైక్ వదిలేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాం. ఇదివరకు అది 2 సార్లు పోయింది, అయినా దేవుడు మాకు ఇచ్చాడు. మేము అనుకున్నాము అది చాలా దేవుడు మనకి ఇస్తానే ఉన్నాడు. 6 నెలలు మాకు 6వ నెలలో పోయిన బండి ఈరోజు నిన్న దొరికింది. అక్కడ ఎలా ఉందంటే ఆ పరిస్థితి, ఎలా వెళ్ళాలి మాకు తెలీదు, అసలు ఆ ఊరు తెలీదు. నాగర్ కర్నూలు అంటే అది ఎక్కడో, మేము ఎప్పుడు వెళ్ళిన ప్రదేశం కాదు. సరే బయలుదేరాం, దేవుడే చూసుకుంటాడులే అనుకొని మధ్యాహ్నం బయలుదేరితే మేము వెళ్ళేసరికి సాయంత్రం 5 అయింది. అక్కడికి ఆటో కారు పట్టుకొని అక్కడి నుంచి దిగి అక్కడి నుంచి అడవిలోకి ఒక ఆటో పట్టుకొని వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని అసలుకి పట్టించుకోలేదు. నేను ఉన్నారు కానీ చిన్న విషయానికి మన వాళ్ళకి చెప్పడం ఎందుకులే, అయినా ఎవరితో నేను ఇంత దూరంగా ఉన్నాను కదా, దేవుడే చూసుకుంటాడులే, ఎవరి రికమెండేషన్లు నాకు ఎందుకులే అనుకొని కూర్చొని ఉన్నప్పటికీ ఎస్ఐ లేరు, సిఐ లేరు, ఎవ్వరు లేరు. అయ్యో చీకటి పడిపోతుంది, ఎట్లా మళ్ళీ ఇప్పుడే మేము వచ్చామే, ప్రయాణం చేసి వెళ్ళేసరికి ఎంత లేట్ అయిపోద్దో. చిన్న పాపను వేసుకొని వెళ్ళాను. నా చిన్న బిడ్డకు కూడా 2 రోజుల నుంచి బాగాలేదు. దేవుడికి ప్రార్థన చేసుకొని దేవుడి ప్రేయర్ చేసుకుంటున్నాను. అయ్యో ఏంటి ఒళ్ళంతా బిడ్డకి ఇన్ఫెక్షన్ లాగా అయ్యి బిడ్డ చాలా బాధపడుతుంది. బిడ్డను తీసుకొని వచ్చానే, ఇంత అడవి ప్రాంతంలోని మధ్యలో ఏం చేయాలి అనుకుంటా ఉన్నాం. సరే మళ్ళీ ఎస్ఐ ఏమనుకున్నాడో ఏమో, ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయి రోడ్డు మీద నించొని బైక్ ఆపుకోవడం, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు. వెళ్ళి అడిగితే మీరు ఈ టైంలో వచ్చారు, మీకు బండి ఇవ్వడం కుదరదు అన్నారు. అయ్యో దేవా ఎలా ప్రభువా, మళ్ళా రావాలి అంటే ఎలా, కష్టమని మేము చాలా బాధపడుతుంటే ఆయన మళ్ళీ పిలిచి సరే వాళ్ళకి బైక్ ఇచ్చి పంపించేయండి అన్నారు. మళ్ళీ ఇంకో ఆలోచన, ఎంత అడుగుతారు, చాలా డిమాండ్ చేస్తారేమో, మనకి ఉన్న ఇంత బైక్కి మనం పెట్టుకునేది ఎంత, మనం ఇచ్చేది ఎంత అని మేము చాలా బాధపడుతూ ఉన్నాం.
మళ్ళా ఏమనుకున్నారేమో మళ్ళీ చాలా తక్కువే అడిగారు. మేము సరే ఇంత ఇచ్చుకుంటాం అనుకున్నాం. దేవుడు కృపను బట్టి వాళ్ళు తక్కువకే యాక్సెప్ట్ చేశారు. చూసాక బండి స్టార్ట్ కావట్లేదు. మేమేమనుకున్నాం, మేము ఏ వెహికల్ తీసుకెళ్ళలేదు, బండి మీదే వెళ్ళాలి. అక్కడ నుంచి ఆటోలు లేవు, వెహికల్స్ లేవు, కార్లు లేవు, ఏమీ లేవు. ఒక అడవి ప్రాంతంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. అది ఎట్లా బండి స్టార్ట్ కావట్లేదు. దేవుడా ఎలా ప్రవ్వా, చీకటి పడిపోయింది, ఆరైపోయింది, ఏంది అను. ఒక అబ్బాయి దేవుడే పంపించాడని నా భర్త నమ్మాడు. నిజంగా ఒక బ్యాటరీ ఇట్లా పట్టుకొని పోలీస్ స్టేషన్లోని వచ్చి మా ముందే ఒక మెకానిక్ ఇద్దరు పిల్లలు నించున్నారు. మా బ్యాటరీ ప్రాబ్లమే ఉంది, అదే బ్యాటరీని పట్టుకొని వచ్చి నించున్నాడు. మేము వెంటనే అక్కడే దేవుడే మన కోసం పంపించాడు అనుకొని, ఆ పిల్లలు ఎవరో తెలియదు, అన్న మేము బాగా చేస్తామని చెప్పి ఆ బ్యాటరీ పెట్టి మా బండిని బాగా చేశారు. అన్న మీరు స్టార్ట్ చేయండి, ఇది ఆపొద్దండి, ఇది ఆపితే మళ్ళీ స్టార్ట్ కాదు అంటే దేవుడికి అక్కడే నించొని పోలీస్ స్టేషన్లోనే మేము ఇద్దరము ప్రార్థన చేసి పెద్దగా ప్రార్థన చేసుకున్న. దేవుడన్న చిన్న బిడ్డతో ఉన్నాను, బండి ఏ అడవిలో ఆగిపోయినా కూడా ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు ప్రభు అని బండి స్టార్ట్ చేశాము. బండి ఎక్కితే మళ్ళా ఇక్కడ దేవుడి కృపను బట్టి వస్తూ ఉంటే ఎడారిలో లైట్లు లేవు, ఏమీ లేవు, చల్లటి గాలి. బిడ్డ ఏమో బండి మీద నించోవట్లేదు, కూర్చోవట్లేదు. ఏంది ప్రభా ఇది అనుకొని దేవుడికి ప్రార్థన చేసుకుంటూ దేవుడి పాట పాడుకుంటూ ఇద్దరము చాలా వణుక్కుంటా మధ్యలో ఆగిపోతే, ఆడపిల్లని నేను, నా భర్త అంత ధైర్యం చేయలేడు, నాకున్నంత ధైర్యం నా భర్తకి లేదు. చాలా భయపడుకుంటా వచ్చాం. దేవుడు ఎంత కృప బట్టి మాకు ఎక్కడ ఆటంకం జరగలేదు. దీన్ని బట్టి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మాకు ఇక్కడికి వచ్చాక మాకు చిలకలు కూడా చౌరాస్తాలో ఆగిపోయింది బండి. అప్పటి వరకు మా బండి ఆగిపోలేదు. ఇక్కడికి వచ్చాక దేవుడు పోనీలే, చాలా వందనాలు, ఇక్కడికి వచ్చాక ఆగిపోయింది, ఇంటి వరకు ఎంతసేపు నడుచుకుంటూ వెళ్ళగలంలే అనుకొని దేవుడికి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాం. మేము అక్కడ ఉన్న ఒక రోజంతా చాలా షివరింగ్, అంత అక్కడ అడవిలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు దేవా అని చెప్పి మేము ప్రార్థన చేసుకొని ఈ రోజు వరకు కూడా దాన్ని మేము మర్చిపోలేము. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాము. బ్రదర్ కూడా మా కోసం చాలా ప్రేయర్ చేస్తారు. మేము వెళ్ళినా వచ్చినా అక్క ఎలా ఉన్నారు, ప్రార్థన చేశాను, మీకు తగ్గిందా అని అడుగుతారు. అది ప్రార్థనలు బట్టి చాలా మా కొరకు చేసే మీరు ప్రార్థనలు బట్టి మీకు చాలా వందనాలు బ్రదర్. మీరు మీ ఫ్యామిలీ అందరూ మా కోసం చాలా ప్రేయర్ చేస్తారు. నేను ఇంట్లో ప్రేయర్ చేసుకునేది చాలా తక్కువ, కానీ మా కోసం మీరు ప్రేయర్ చేస్తారు. మా కష్టాలన్నిటినీ మీ ప్రేయర్ ద్వారానే తొలగించబడుతున్నాయి. అది మాత్రం నేను నా భర్త వాస్తవంగా నమ్ముచున్నాము. నేను నా భర్త తిరిగి మారాలి, బాప్తీసం తీసుకోవాలి, ఇదే మందిరంలో మేమిద్దరం సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యాన్ని మీరు దీవించండి. ఇలాంటి సాక్ష్యాలు మరెన్నో నేను చెప్పాలి, మారుమనసు పొందాలి, త్వరగా బాప్తీసం తీసుకోవాలని మీరందరూ ప్రేయర్ చేయండి. యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియ